బాబా అష్టదెప్పాలు ఎదురు నిలిచిన అట సూర్యుడు ఇటు పరిచిన నింగి నెల ఏకమైన ఈ కాళిదాస్ ఆడిన మాట తప్పడు బాబా. నువ్వు చెప్పినట్లే ఆ భగవాన్ గారు తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పడేస్తాను బాబా. నా శిష్యుడు అనిపించుకో. అతి చాకచక్యంతో కర్తవ్యం నాన్ని సక్రమంగా నెరవేర్చి తీర్చుకోలేను బాబా. రుణాలు, అభిబంధాలు, అభిమానాలు అంటూ కాలయాపన చేయక ఆ భగవాన్ గారిని తెచ్చి నా తడి తల నరికి నా గుమ్మం ముందు వేలాడదీస్తే నా గుండెల్లో సెగ బాబా చల్లారుతుంది. బాబా నేను ఒక విషయం అడుగుతాను, నాకు నిజం చెప్తావా? ఏ విషయం? నీకు కాక ఎవరో చెబుతారు కాలే. ఆ భగవాన్ అంటే నీకెందుకు బాబా అంత పగ ప్రతీకారం? కాలే ఆ విషయం అనకు. టైం వస్తే నేనే చెప్తా. ఆ విషయం గుర్తొస్తే నా గుండెల్లోని సెగలో మండి వాడిని అగ్నిలో వాడిని కాల్చి వేయాలనిపిస్తుంది. అంతటి ప్రతీకారం రగలడానికి గల కారణం ఏమిటో తెలుసుకోవచ్చు బాబా. కాలే సమయం వచ్చినప్పుడు నేనే చెప్తా. అంతవరకు ఆ విషయం అడక్కు. సరే బాబా, నీ మనసు కష్టపెట్టే విషయం నేను ఎప్పుడూ చేయను. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి బాబా? ఆ భగవాన్ ఢిల్లీ నుంచి ఆంధ్రాలోకి అడుగు పెట్టేగానే వాడిని పట్టి బంధించి మన గెస్ట్ హౌస్ లో బంధించి. అలాగే బాబా, కర్తవ్యం నెరవేర్చడానికి కార్యసిద్ధులై బయలుదేరుతున్నా. నన్ను ఆశీర్వదించు బాబా. పలనాటి బాలచంద్రుడే కర్తవ్యాన్ని పురిగపుచ్చుకొని పెంపుల గడ్డపై పుట్టిన తాండ్ర పాపారాయిలాగా తలలు నరికి విజయబేరి మోగించుకొనిరా. బాబా నీ ఆశీర్వాదం బలం నాకుంటే ఎంతటి దుష్ట శక్తులు ఎదురొచ్చినా ఎదుర్కోగలను. ధర్మస్థాపనకై బయలుదేరుతున్న నీకు ఆశీస్సులు ఎప్పుడు యమకెంకెళ్ళ వాళ్ళని వెంటాడి వేటాడి నరసింహరాజు తలను ఖండించినట్లే ఆ భగవాన్ గారి తల ఖండించి